Hello guys, welcome back to our channel. Already Lakshmikant by Indian Polity by Lakshmikantలో 4 chapters కంప్లీట్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు 5th చాప్టర్, దట్ ఈస్ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఈ యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది మనకి వీ హ్యావ్ ఆర్టికల్స్ 1 to 4 కాన్స్టిట్యూషన్లో పార్ట్ 1లో ఆర్టికల్ 1 to 4లో యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అనేది కవర్ అయి ఉందండి. అది ఏంటి అనేది డీటెయిల్గా మనం చూద్దాం. ఇప్పుడు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అండి. ఆర్టికల్ 1 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1లో మన ఇండియాని, దట్ ఈస్ భారత్ని యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి మెన్షన్ చేశారండి. ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పి మెన్షన్ చేయలేదు. ఈ ఆర్టికల్ 1లో అనేది 2 థింగ్స్ని మనం చూడొచ్చండి. ఒకటి నేమ్ ఆఫ్ ద కంట్రీ, రెండోది ఏంటి అంటే టైప్ ఆఫ్ పాలిటీ అనమాట. అయితే దెర్ ఈజ్ నో యునానిమిటీ, అంటే ఒక పర్టికులర్గా ఫిక్స్డ్గా అనేది లేదండి మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో పేరు గురించి. కొంతమంది మెంబర్స్ ఏమో ట్రెడిషనల్ నేమ్ భారత్ అని చెప్పారు, కొంతమంది ఏమో మోడర్న్ నేమ్ ఇండియా అని చెప్పున్నారు. కాబట్టి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బోత్ మిక్స్ అనమాట, ఇండియా అని భారత్ అని అలా బోత్ మిక్స్ అండ్ మ్యాచ్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సెకండ్లీ, ఇప్పుడు కంట్రీ యొక్క పాలిటీ గురించి చూసినట్టయితే మన కంట్రీని యూనియన్ అని చెప్పి మెన్షన్ చేశారండి. అది స్ట్రక్చర్ చూడడానికి ఫెడరల్ స్ట్రక్చర్ అయినా కూడా యూనియన్ అని మెన్షన్ చేశారు. ఎందుకు అంటే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది, మన ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ కాకుండా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని ఎందుకు ప్రిఫర్ చేశామంటే దానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చేసి మన ఇండియన్ ఫెడరేషన్ అనేది అగ్రిమెంట్ ద్వారా ఫామ్ అయింది కాదు, అన్ని రాష్ట్రాల మధ్య అగ్రిమెంట్తో ఫామ్ అయింది కాదు. వేరస్ అమెరికన్ ఫెడరేషన్ మాత్రం అన్ని స్టేట్స్ యొక్క అగ్రిమెంట్స్తో ఫామ్ అయింది, కానీ మన ఇండియాలో అలా కాదండి. సో అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ సెకండ్ రీజన్ చూసినట్టయితే మన స్టేట్స్కి సిసీడ్ అయ్యే రైట్ అనేది లేదండి. ఆల్రెడీ సిసీడ్ అంటే ఏంటి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పున్నాను. ఏం లేదు, విడిపోయే హక్కు అనేది లేదు. అంటే ఇప్పుడు మేము ఇక్కడ ఉండము, కలిసి ఉండము, మేము విడిపోతామని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం విడిపోయే రైట్ అనేది లేదు. సో కాబట్టి మన ఇండియా అనేది ఇట్స్ ఎ ఫెడరేషన్, బట్ ఇట్ ఈస్ అన్ యూనియన్ బికాస్ ఇట్ ఈస్ ఇండెస్ట్రక్టబుల్, డిస్ట్రక్ట్ చేయలేంది కాబట్టి ఇండియా అనేది ఇట్స్ ఎ ఇంటిగ్రల్ హోల్, మొత్తం కూడా ఒకటే, బట్ డివైడెడ్ ఇంటూ స్టేట్స్కే ఎందుకు డివైడ్ చేశారంటే కేవలం అడ్మినిస్ట్రేషన్ పర్పస్గా ఈజీగా ఉండడం కోసం మాత్రమే చేయడం జరిగింది. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియాని 3గా కేటగరైజ్ చేశారండి. ఫస్ట్ టెరిటరీస్ ఆఫ్ ద స్టేట్స్ అనమాట, నెక్స్ట్ యూనియన్ టెరిటరీస్, నెక్స్ట్ టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైమ్. అంటే స్టేట్స్ టెరిటరీస్, తర్వాత యూనియన్ టెరిటరీస్ అంటే మనందరికీ కూడా తెలుసు, ఈ దామన్ అండ్ దియు, పాండిచేరి, ఇవన్నీ కూడా. నెక్స్ట్ టెరిటరీస్ దట్ మే బీ అక్వైర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్ ఎనీ టైంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ టెరిటరీస్ని అయితే అక్వైర్ చేయగలదో అవి. సో ఈ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ నేమ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ప్రెజెంట్ అయితే 28 స్టేట్స్, 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. ఈ వాట్ ఎవర్ ప్రొవిజన్స్ కాన్స్టిట్యూషన్లో ప్రతి స్టేట్కి ఇవ్వవలసిన ప్రతి స్టేట్కి కూడా సేమ్ ప్రొవిజన్స్, సిమిలర్ ప్రొవిజన్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అంటే కాన్స్టిట్యూషన్లో ఉండే ప్రతి స్టేట్కి కూడా ఒక కామన్ అన్నమాట ప్రొవిజన్స్ అన్నీ కూడా. అయితే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అండర్ 21 ప్రకారం కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది కొన్ని స్టేట్స్కి ఇవ్వడం జరిగిందండి. మహారాష్ట్ర, గుజరాత్, నాగాల్యాండ్, అస్సాము, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సిక్కిం, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, కర్ణాటక, వీటికి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వడం జరిగింది. ఆ స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే వాటి జనరల్ ప్రొవిజన్స్ని ఓవర్ రైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో అది ఎందుకు అంటే డ్యూ టు వేరియస్ రీజన్స్ అండి. ఇప్పుడు స్టేట్ సపరేట్ అయ్యేటప్పుడు వాటికి కొంచెం స్పెషల్ ఇదనేది ఇస్తారు. నెక్స్ట్ కొన్ని స్టేట్స్, 7 సిస్టర్ స్టేట్స్ వెనకబడి ఉంటాయి, ఇట్లా అనమాట. డిఫరెంట్ రీజన్స్ వల్ల ఇవ్వడం జరుగుతుంది. అయితే 5th and 6th షెడ్యూల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో ఏంటి అంటే కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయండి. అంటే షెడ్యూల్డ్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్కి సంబంధించి కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ అనేది మెన్షన్ చేయడం జరిగింది.
ఇంకొకటి ఏంటంటే అండి, టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది ఒక పెద్ద ఒక బ్రాడర్ వ్యూ అనేది ఉంది యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా. బికాస్ యూనియన్ ఆఫ్ ఇండియా అంటే ఓన్లీ స్టేట్స్ మాత్రమే ఉంటాయి, కానీ టెరిటరీ ఆఫ్ ఇండియా అనే దానికి వచ్చేసరికి స్టేట్స్ అలాంగ్ విత్ యూనియన్ టెరిటరీస్, అదేవిధంగా టెరిటరీస్ దట్ గవర్నమెంట్ కెన్ అచీవ్ ఎట్ ఎనీ టైమ్ అనమాట ఫ్యూచర్లో. కాబట్టి ఈ స్టేట్స్ అనేది ఫెడరల్ సిస్టంలో మెంబర్స్. ఈ సెంటర్కి స్టేట్స్కి మధ్య పవర్ డివిజన్ అనేది జరుగుద్ది. అలాగా ఉంది మనకంటే ప్రతి స్టేట్కి సెంటర్కి మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అలాగే కొన్ని టెరిటరీస్ ఏంటి అంటే డైరెక్ట్లీ గవర్న్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. కాబట్టి బ్రాడర్ టర్మ్ అండి, టెరిటరీ ఆఫ్ ఇండియా అనేది బ్రాడర్ టర్మ్ యూనియన్ ఆఫ్ ఇండియా కన్నా కూడా. మన కంట్రీ సావరెన్ అవ్వడం వల్ల, సావరెన్ అంటే ఏంటో నేను ప్రీవియస్ చాప్టర్లో చెప్పున్నాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే ఒకసారి చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సావరెన్ స్టేట్ అవ్వడం వల్ల ఫారిన్ టెరిటరీస్ అంటే మన కాని బయట ఫారిన్ టెరిటరీస్ని కూడా ఎక్వైర్ చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ లా ద్వారా. అంటే వాళ్ళకి ఏదన్నా ట్రీటీస్ ఇవ్వడం, గిఫ్ట్లు ఇవ్వడం, లీజులు లేదంటే పర్చేజ్, వాళ్ళతో మనకు ఒక అగ్రిమెంట్ ద్వారా తీసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఆక్యుపై చేసుకోవచ్చు, కాంక్వర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్టయితే ఇండియా అనేది చాలా ఫారిన్ టెరిటరీస్ అట్లే ఎక్వైర్ చేసుకుందండి. దాద్రా అండ్ నాగర్ హవేలీ, నెక్స్ట్ గోవా, దామన్ అండ్ దియు, పుడిచ్చేరి, సిక్కిం. మన కాన్స్టిట్యూషన్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి ఇవనేవి ఈ టెరిటరీస్ అనేది ఎక్వైర్ చేసుకోవడం జరిగిందండి. దీని గురించి మనం కంటిన్యూషన్లో మన ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. అయితే ఆర్టికల్ 2లో పార్లమెంట్కి కొన్ని పవర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇట్ హ్యావ్ ద పవర్ టు అడ్మిట్ ఇన్ టు ద యూనియన్ ఆఫ్ ఇండియా. అంటే కొత్త స్టేట్స్ని అడ్మిట్ చేసుకోవచ్చు, లేదు అంటే న్యూ స్టేట్స్ని కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఫిట్ అయ్యాయి అంటే కొన్ని స్టేట్స్ని ఇంక్లూడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆర్టికల్ 2 ఏంటి అంటే ఫస్ట్ది పవర్ టు అడ్మిట్ బై వేరే స్టేట్స్ ఏమన్నా వాటిని ఇండియన్ యూనియన్లోకి అడ్మిట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ద పవర్ టు ఎస్టాబ్లిష్ న్యూ స్టేట్స్. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటిల్ని రీస్ట్రక్చర్ చేయడము, నెక్స్ట్ కొత్త స్టేట్స్ని ఫామ్ చేయడం, ఇవన్నీ కూడా చేయొచ్చు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఆర్టికల్ 2 అనేది అడ్మిషన్ కానీ లేదంటే న్యూ స్టేట్స్ ఎస్టాబ్లిష్మెంట్కి కానీ సంబంధించింది. ఆర్టికల్ 3 ఏమో ఫార్మేషన్ ఆర్ చేంజెస్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ స్టేట్స్. అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎలా ఫామ్ అయ్యాయి, ముందు ఆల్రెడీ కలిసి ఉన్న స్టేటే బట్ విడిపోయి 2 డిఫరెంట్ స్టేట్స్గా ఫామ్ అయింది కదా, దీనికి సంబంధించినవి అన్నీ కూడా ఆర్టికల్ 3లో ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఆర్టికల్ 3 గురించి నెక్స్ట్ ఇంకా మిగతా ఉన్న రిమైనింగ్ టాపిక్స్ ఈ లెసన్లో అనేవి నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. బికాజ్ వీడియో అనేది లెంతీ అయిపోయింది, అంటే జనాలు చూడడానికి ఇష్టపడట్లేదు, అంటే జస్ట్ 1 or 2 minutes చూసి స్కిప్ చేసేస్తున్నారు. కాబట్టి నేను ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ చేసేసి కంటిన్యూషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మీరు ప్లేలిస్ట్ ప్రకారం వన్ ఆఫ్టర్ ద అదర్ చూడండి, మీకు కన్వీనియంట్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్టయితే మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు కంటెంట్ ఉంది అని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అందులో ఆల్ అనే నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా అస్సలు ఆలోచించకుండా కామెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. సో హ్యాపీ లెర్నింగ్ అండ్ థ్యాంక్ యూ.